హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మీరందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. లైక్ చేయడానికి చాలామంది ఆలోచిస్తున్నారు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముందుగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే వచ్చాయి. వీడియో చివరి వరకు చూడండి. జోన్ల వారీగా నోటిఫికేషన్లు, 50,000 ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ, శాఖల వారీగా ఖాళీల గుర్తింపు, 32 శాఖల్లో 45,000కు పైగా పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. నేడు సీఎం కేసీఆర్కు నివేదిక, రేపు క్యాబినెట్ ఆమోదం తర్వాత వరుసగా నియామకాలు అని చెప్పేసి మనకి ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఈ యొక్క నిన్న జరిగినటువంటి మీటింగ్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటి డీటెయిల్స్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లోనూ రావడం జరిగింది. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా నేను మీకు యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నీళ్లు నిధులలో అలుపెరగనటువంటి పోరాటంతో విజయ తీరాలకు చేరినటువంటి సీఎం కేసీఆర్ ఇక నియామకాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఒకే విడతలో 50,000కు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని చెప్పేసి దీనికి సంబంధించి మెన్షన్ చేశారు. ఈ నెల 13వ తేదీన జరగనున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు మొదటి విడత 50,000కి పైగా ఖాళీల భర్తీకి ఆమోదం తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ శాఖల వారీగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ల ఉద్యోగాల ఖాళీల వివరాలు తెలుసుకున్నటువంటి ఆర్థిక శాఖ నివేదికను సిఎస్ సోమేష్ కుమార్కు అందించింది. ఈ నివేదికకు తుది మెరుగులు దిద్దిన తర్వాత నేడు సిఎస్ సోమేష్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రిమండలికి అందించనున్నారు అని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. రేపు మనకి ఈ యొక్క ఆమోదం రావడంగానే అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను దశల వారీగా భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా గ్రూప్ 4 ఉద్యోగ ఖాళీలపై కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా గ్రూప్ 4 ఉద్యోగ భర్తీ జరగలేదు. దీంతో ఆయా కార్యాలయాల్లో అవసరం మేర పదోన్నతులతో భర్తీ చేసుకున్నారు. తాజాగా సేకరించినటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రంలో సుమారు 8,000 వరకు గ్రూప్ 4 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఆర్థిక శాఖ 4,000కు అనుమతించగా మరో 4,000 పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి తెలిపింది. జిల్లాల నుంచి నిర్దేశిత ఫార్మాట్లో విభాగాల వారీగా పోస్టుల సంఖ్య, రిజర్వేషన్, అర్హతలు వంటి అనేక వివరాలతో కూడినటువంటి లిస్ట్ అనేది క్యాబినెట్కు నోట్ రెడీ అవుతోందని చెప్పేసి ఇక్కడైతే గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇంకా ఖాళీ పోస్టులు ఎన్ని అని చెప్పేసి మనకి ఇక్కడ వేరే న్యూస్ పేపర్లో ప్రచురించారు. మొత్తంగా 45,000కి పైగా ఖాళీలు ఉన్నట్లుగా నిన్న జరిగినటువంటి సమావేశంలో గుర్తించినట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొక న్యూస్ పేపర్లో ఖాళీ పోస్టులు 50,000 లోపే అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఖాళీ పోస్టులపై 2 రోజులుగా ఆర్థిక శాఖ కసరత్తు, ఆదివారం కూడా రాత్రి వరకు పరిశీలన. పోలీసు విద్యాశాఖల్లో ఎక్కువ ఖాళీలు, గెజిటెడ్ డిప్యూటేషన్ పోస్టులతో కొంత అయోమయం. నేడు పూర్తి స్థాయి వివరాలతో నివేదిక రూపకల్పన, రేపు క్యాబినెట్ సమావేశం ముందుకు రిపోర్ట్ అని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు ఖాళీలు కాదు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. విద్యా పోలీసు శాఖల్లోనే ఎక్కువగా మనకి ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. పోలీసు, పాఠశాల, విద్యాశాఖల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసు శాఖలో 20,000కు పైగా కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని ప్రత్యక్ష ఎంపికలో భర్తీ చేయాలని చెప్పేసి తేల్చారు. ఇంకా పాఠశాల విద్యాశాఖలో 10,000కి పైగా ఎస్జిటి పోస్టులు, రెవెన్యూలో సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సర్వేయర్లు వంటి 800 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేలింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా నీటిపారుదల శాఖలో 550 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, అలాగే వ్యవసాయ శాఖలో 210, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన ఏఈఓ పోస్టులు, ఇంకా 58 అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ పోస్టులు, 2 అదనపు డైరెక్టర్ పోస్టులు, 4 డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు, మరో 4 జాయింట్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఖాళీల సంక్షేమ శాఖల్లో ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారని తెలిసింది. పంచాయతీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లోనూ ఖాళీలను గుర్తించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఈ యొక్క శాఖల వారీగా ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ ఈ విధంగా మనకి రావడం జరిగింది. అవసరాన్ని బట్టి భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లుగా మెన్షన్ చేశారు. దశల వారీగా 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి సర్కారు యోచన. 45,000 వరకు తేలినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల లెక్క. 22 శాఖల అధికారులతో ఆర్థిక శాఖ
ముఖ్య కార్యదర్శి నిన్న సమావేశం మెన్షన్ చేశారు. ఎక్కువ ఖాళీలు మనకి విద్య, పోలీసు, పురపాలక, రెవెన్యూ, వైద్య, విద్యుత్ శాఖల్లో ఎక్కువగా ఖాళీలు ఉన్నట్లు మెన్షన్ చేశారు. ఇంకా గురుకుల విద్యా సంస్థల్లో కూడా ఎక్కువగానే ఖాళీలు ఉన్నట్లు మెన్షన్ చేశారు. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 1800 వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు తేలినట్లు పేర్కొనడం జరిగింది. ఇంకా గెజిటెడ్ క్లరికల్తో పాటు టీచింగ్ సిబ్బంది భర్తీ వేగవంతం చేయాలని చెప్పేసి సర్కారు యోచిస్తున్నట్లు ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా అవసరాన్ని బట్టి ఈ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ పలుమార్లు మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొక న్యూస్ పేపర్లో ఖాళీలు 45,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల లెక్క తేల్చిన అధికారులు వేకెన్సీల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు చూపలేదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. రేపు క్యాబినెట్కు పోస్టుల ఫైల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి దశల వారీగా పర్మిషన్లు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలను మొదటి దశలో, ప్రమోషన్ల ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలను రెండో దశలో భర్తీ చేస్తామని సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గుర్తించినటువంటి 45,000 ఉద్యోగాలను భర్తీకి సంబంధించి ఒకేసారి పర్మిషన్ ఇవ్వడం కష్టమేనని చెప్పేసి తెలుస్తోంది. ఫేజ్ల వారీగా భర్తీ చేసేలా రిక్రూట్మెంట్ బోర్డులకు అనుమతి ఇస్తారని అధికారులు కూడా చెప్తున్నారు. వేకెంట్ ఉన్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయడం కుదరదని, సర్కార్ నుంచి ఉన్నటువంటి ఆర్డర్స్ ప్రకారం కొన్ని పోస్టులను నింపుతామని డిపార్ట్మెంట్లకు స్పష్టం చేశారు. ఆర్థిక భారం తప్పించుకునేందుకే ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఉద్యోగాల భర్తీపై నేడు సీఎస్కు నివేదిక, రేపు మంత్రివర్గ ఆమోదం, ముగింపు దశకు శాఖల వారీ సమీక్షలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మరొక న్యూస్ పేపర్లో ఈ విధంగా రావడం జరిగింది. ఇంకా కొలువుల భర్తీపై కీలక అడుగు అని చెప్పేసి మెన్షన్ చేశారు. 32 శాఖల్లోని వివరాలు ఆర్థిక శాఖ చెంతకు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈనాడు న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే అన్ని న్యూస్ పేపర్లో 45,000 పోస్టులు అని వస్తే ఈనాడు న్యూస్ పేపర్లో ఉద్యోగ ఖాళీలు 50,000కు పైనే అని చెప్పేసి మెన్షన్ చేశారు. నివేదించిన ప్రభుత్వ శాఖలు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సమీక్ష అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒకదాని తర్వాత మరో నోటిఫికేషన్, నిరుద్యోగులకు వెసులుబాటు కల్పించేలా దశల వారీగా ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3కి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్కు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల్లో భర్తీ అవకాశం కల్పించినట్లు సమాచారం. మొత్తంగా 50,000కు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఈ నెల 13న మంత్రిమండలి ఆమోదం తర్వాత నియామకాల ప్రకటనలు జారీ అవుతాయి. ఒకేసారి అన్ని ఉద్యోగాలకు ప్రకటనలు ఇస్తే అందరూ అన్నింటికీ పోటీ పడే అవకాశం ఉండదనేటువంటి భావనతో ఒక నోటిఫికేషన్ తర్వాత మరొకటి ఇవ్వాలని చెప్పేసి యోచిస్తోంది. క్యాబినెట్ భేటీలో నియామకాల సరళిని ఖరారు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి గ్రూప్ 1, 2, 3కి సంబంధించిన పోస్టుల భర్తీకి అవకాశం కల్పించనున్నట్లు ఇక్కడ సమాచారం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో కాబట్టి గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు కూడా రానున్నాయి. ఇంకా కారుణ్య నియామకాలు విడిగా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే సాగునీటి శాఖలో 700 పోస్టులకి సంబంధించి మనకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ఈ పోస్టులను గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఇందులో ఏఈ పోస్టులు 568, ఏఈ పోస్టులు 132 పోస్టులు ఉన్నట్లుగా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి మనకి ఎవరైతే సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారో వారికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఈ పోస్టుల్లో సివిల్కి సంబంధించి 310, మెకానికల్కి 58, ఎలక్ట్రికల్కి 200 పోస్టులు ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో తొలి విడతలో భాగంగా 700 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించినట్లుగా కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మొత్తంగా శాఖలో మనకి శాఖ పరిధిలో 1167 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా వర్సిటీల్లో ఖాళీల భర్తీకి సన్నాహాలు, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు లెక్క తీస్తున్నటువంటి ఉన్నత విద్యామండలి 11 వర్సిటీల్లో 1061 పోస్టులకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి. ప్రొఫెసర్స్కి సంబంధించిన పోస్టుల భర్తీకి అన్ని వర్సిటీల వీసీలతో రేపు విద్యామండలి సమావేశం అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా లెక్క తేలేదెలా, జోన్ల ఖాళీలతోనే ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. పాత జోన్ల ఉద్యోగులపై నో క్లారిటీ, సర్దుబాటు సమస్యతో 2 చోట్ల ఖాళీ చూపించని సంబంధిత శాఖలు, కేడర్ స్ట్రెంగ్త్ నిర్ధారణ కాకుంటే నిరుద్యోగులకు మళ్ళీ అన్యాయమే, ఉద్యోగాల భర్తీ న్యాయపరమైనటువంటి చిక్కులు తలెత్తే ప్రమాదం అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఫాలో పిఆర్బి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఉద్యోగాల భర్తీకి మార్గదర్శిగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. పిఆర్బి రూల్స్ను అనుసరిస్తోన్న ఇతర ప్రభుత్వ శాఖలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. 98% పోస్టులు స్థానికులకే అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి క్లర్క్ పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేసిన ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. తెలుగు భాష వచ్చి ఉండాలి, మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం అయితే వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంకా గెయిల్లో మనకి 220 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, మీరు చూడొచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే యూపీఎస్సీ నుంచి 363 ప్రిన్సిపల్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్లో స్పోర్ట్స్ కోటా కింద 155 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా రక్షణ మంత్రిత్వ శాఖలో 458 పోస్టులకి సంబంధించి 41 FAD అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి కూడా వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీలో 40 SSC ఆఫీసర్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.